ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వేళ కలిసి వస్తుంది అంటారు? సో ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం కాబట్టి ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పండగలు ఏంటి, పర్వదినాలు ఏంటి, అవి మనకి పరిహారాలుగా ఎలాగా వాడుకోవాలి అని కూడా మనం తెలుసుకొని తర్వాత రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఆగస్టు మంత్ సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మరలా సంకటహర చతుర్థితో ఎండ్ అవుతుంది. 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం ఉండటం అనేది ఒక విశిష్టత. రెండోది, ఇందులో మనకి 9వ తారీఖున హైదరాబాదు సికింద్రాబాదు బోనాలు స్టార్ట్ అవుతుంది. మూడోది ముఖ్యంగా మనం చూసుకుంటే గురు మోడం అని మన నడుస్తుంది, అది అయిపోతుందండి. ఇది ఇప్పుడు అయిపోతుంది, 12వ తారీఖుతో మనకి అయిపోతుంది. అక్కడ నుంచి మనకి చూసుకుంటే 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు అవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనకి 17వ తారీఖున నాగ పంచమి అంటారు అనమాట. నాగుల చవితి, నాగ పంచమి లాగా పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో తరతరాలుగా వంశీపారంగా నాగులకు సంబంధించి నాగమ్మ, నాగయ్య, మానస ఇలా నాగ అని పేరు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొక్కుని ఉండటం వల్ల వీళ్ళు పుట్టున్నారు కాబట్టి యాన్సెస్టర్స్కి. అంతేకాకుండా అందులో మనకి సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి 21వ తారీఖున వరలక్ష్మి మహావ్రతం చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా మనకి ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనకి రాఖీ పౌర్ణమి అంటారు, లేదంటే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి 28వ తారీఖు ఉంది. లాస్ట్ 31వ తారీఖు వచ్చేటప్పటికి సంకటహర చతుర్థితో టోటల్ మాసం అంతా క్లోజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ మనకి వరమహాలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ, ఇవన్నీ ఆగస్టు మంత్లో చాలా ఉన్నది కాబట్టి చాలా మందికి చాలా డైనమిక్గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారటంలో ఫస్ట్ది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. 4 మారుతూ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ గ్రహం మారేది ఏదైనా ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. రెండో గ్రహం మారేది కుజుడు, మూడోది వచ్చేటప్పటికి బుధుడు. అంటే శుక్రుడు ఫస్ట్, తర్వాత బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు. అంటే ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 5, ఆగస్టు 17. ఇది స్టార్ట్ అయ్యేది శుక్రుడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బుధుడు, నెక్స్ట్ కుజుడు, నెక్స్ట్ సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా ఉందో చూద్దాం. సో మనం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 70% వరకు ఇలా బాగుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఈ 70%లో కొంచెం అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అవి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అంత పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే చిత్ర 3, 4 పాదాలు, నెక్స్ట్ స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. మనం పేరు బలం పెట్టి చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న లెటర్స్ అక్షరాలు అంతా ఇలా ఉంటుంది. ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారటంతో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సూర్యుని వల్ల విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. నెక్స్ట్ బుధుని వల్ల ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది. శుక్రుని వల్ల కొంచెం ధన ప్రవాహం ఉన్నప్పుడు కానీ లగ్జరీ ఐటమ్కి సంబంధించి ఖర్చులు ఎక్కువ పెడతారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి కొంచెం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ అది కూడా చాలా తక్కువ మందికి ఎఫెక్ట్ అవుతారు, ఎక్కువ మంది ఎఫెక్ట్ కారని మనం చెప్పుకోవచ్చు. మనం ఇన్ డీటెయిల్స్ చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వీళ్ళకి 11వ స్థానం ఉండటం వల్ల చాలా మంచి చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు కాబట్టి చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఏ ప్రకారంగా మంచి జరుగుతుంది? అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశో రవి అని చెప్తారు సంస్కృతంలో. దీని ప్రకారం ఏంటంటే అర్థం ప్రకారం బాగుంటుంది. తర్వాత కులాచారం అంటే వాళ్ళకి అనాదిగా వస్తున్న పద్ధతులు, ఆచారాలను చక్కగా పాటిస్తూ ఉంటారు. గృహంలో ఎప్పుడు ఉత్సవం శుభంగా జరుగుతూ ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్లు అవన్నీ జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ చక్కటి భోజనం చక్కగా చేస్తూ ఉంటారు అని మనకి చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పెద్ద పెద్ద నిర్ణయాలు లాంటివి ఏమన్నా తీసుకోకుండా పోస్ట్పోన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇంట్లో పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగేటప్పుడు వేరే ఎప్పుడు ప్రమోట్ చేయకూడదు అనమాట. అందుకని తర్వాత 9వ స్థానంలో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు.
కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటే ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతంగా ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు. తర్వాత ఎనిమీస్, శత్రువులు బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే సంస్కృతంలో అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధచ్చ నవమస్తే భవేత్ దారాసుతే అని చెప్తారు. అంటే వీళ్ళకి అశనాచ అంటే ఏమని చెప్తారు, అన్న వస్త్రాదులకి కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ శోషణం, శరీరం అంతా ఎండిపోయినట్లు ఉంటుంది. స్థాన నాశనం విరోధచ్చ అని చెప్తారు. అంటే వీళ్ళు చేస్తున్న పనిలో ఇబ్బందులు వచ్చాయి, కొంచెం ట్రాన్స్ఫర్స్ చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విరోధం, వీళ్ళకి కావాలని విరోధులు ఎనిమీస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎనిమీస్ ఎవరిలో ఫ్రెండ్స్ అంటారా, తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీస్ అంటారా? వీళ్ళకి 9వ స్థానం కాబట్టి వర్క్ ప్లేస్లో ఎక్కువగా ఉంటారండి. ఎందుకంటే 9వ స్థానంలో మనకేం చెప్తారు, ధర్మచింతన, మనం ధర్మబద్ధంగా జాబ్ చేసుకుంటూ ఉంటే ఆటంకాలు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫాదర్ హెల్త్ రిలేటెడ్ ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఉంటుంది. స్టమక్ కేక్, విపరీతంగా పొట్ట నొప్పి కూడా వచ్చే అవకాశం, కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారు. అగైన్ ఇది మిక్స్డ్ రిజల్ట్ అండి. మనకేం చెప్తారంటే శుక్రుడు 12వ స్థానంలో ఉంటే ఆయుధాల వల్ల పీడ, దొంగల బాధ, కష్టాలు, భూములు, వ్యవసాయము, ఇలా దినదినంగా డే టు డే చేసే వర్క్ అంతా ఆటంకాలతో ఉంటుంది అని చెప్తారు. కృష్యాది సర్వ విఘ్నం శాత్ అని మనకు సంస్కృతంలో చెప్తారు. అంటే ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే దాంట్లో సరైన రిజల్ట్ రాకుండా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మహద్భయం, విపరీతంగా భయపడుతుంటే అయ్యో నాకేమైందో ఏంటి అని చెప్పేసి ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే సూర్యుడు బాగా చక్కగా హెల్ప్ చేస్తున్నా, వేరే ఇంకా 2 గ్రహాలకు అనుకూలం కాదు కాబట్టి మనకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఈ నెల? నక్షత్రాలు కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి. మనం కరెక్ట్గా ఇలా అని చెప్పలేం. బేసికల్గా చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. రెండవది వీళ్ళకి పరవాసము, అంటే ఫారిన్ లేదంటే అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ నెగిటివ్ సైడ్లో చూసుకుంటే అతిగా భయపడటం, అనుకున్న పని కాకుండా కార్యనాశనం అవ్వటము, తర్వాత దేహ పీడనం ఇవన్నీ చూపిస్తుంది. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ సేమ్ ఆల్మోస్ట్ లైక్ వీళ్ళకి కూడా దేహ పీడనం, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు ఉంటుంది. పరవాసము, కొంతకాలం బయట అవుట్ స్టేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనము, అనుకున్న పని కాకుండా పర్టికులర్గా మనీ రిలేటెడ్ లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఇట్లాంటివి వచ్చేసి అనుకున్న విధంగా పరిస్థితి లేకుండా వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు. సో విశాఖ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి కొంచెం బెటర్గా ఉంది. మిగతా వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి ధనం రూపంలో కొంచెం బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. మిగతా 2 నక్షత్రాలతో పోలిస్తే వీళ్ళు కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అంటారా? అంటే వీళ్ళకి తులారాశి వాళ్ళకి జనరల్గా బాగుందండి. తులారాశి వాళ్ళకి జనరల్గా బాగుంది కాబట్టి ఇది ఒక మంచి టైం, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ మంత్ బాగలేదు కాబట్టి, బట్ జనరల్గా చేసుకోవచ్చు. ఇక పరిహారాల పరంగా ఏం చెప్తారు ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి? వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి క్షేత్ర పాలకులు అంటారు, మన గ్రామ దేవతలు అంటారు. అలాంటి వాళ్ళని చక్కగా పూజిస్తే బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదవటం, వీటితో పాటుగా కందులు కేజింబావు దానం చేస్తూ, అలానే కుజుడికి నవగ్రహాల దగ్గర ఏదైనా కనుక కొంచెం అభిషేకం కానీ ఏదైనా చేయగలిగితే చాలా బాగుంటుంది. బట్ ఈజీ సింపుల్ మెథడ్ ఏంటంటేనండి, మనకి గ్రామ దేవతలు అని ఉంటారు, లేదంటే మనకి నాగుల కట్ట అంటారు, రావి చెట్లు కుండేసి నాగ శిలలో ఉంటాయి అనమాట. ఇక్కడ వాళ్ళు కనుక అభిషేకం చేయగలిగితే పాలతో కానీ నీళ్ళతో కానీ వాళ్ళ స్వహస్తాలతో చేయగలిగి కొన్ని స్టేబుల్ అక్కడ టైం స్పెండ్ చేసి మెడిటేషన్ చేసుకుంటే ఈ ఓవర్ యాంగ్జైటీ ఇదంతా పోతుందంటే వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది మనం చెప్పుకునే విధంగా 30% మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ అదేమంటారు వాళ్ళ హారోస్కోప్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో దశలు భుక్తులు అన్నీ చక్కగా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని మేనేజబుల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా దశలు కానీ భుక్తులు కానీ సరిగా లేకపోతే ఇది దానికి టాప్అప్గా యాడ్ అయిపోయేసి టోటల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జాబులు పోవటం, గొడవలు రావటం అన్నీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్. అయితే ఇంకొకటి, నేను ఏజ్ 40± అంటే 35 to 45 ఏజ్ బ్రాకెట్ ఎవరికైతే ఉందో లైఫ్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, అంటే బాగా అకాడమిక్ చదువుకొని బాగా ఎడ్యుకేషన్ మంచి పొజిషన్లో ఉండి తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా చూసుకొని సడన్గా వాళ్ళకి లైఫ్లో ఒక వ్యాక్యూమ్, ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు, జాబ్ పోయింది, లేదంటే ఎటలా అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక క్రైసిస్ లాగా వస్తుంది.
నేను చాలామంది రీసెంట్గా లాస్ట్ 5-6 మంత్స్ ఈ ఎక్స్క్లూజివ్ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చెప్పారు, మేమంటే మీ మేనేజర్ అమెరికాలో ఉన్న ఒక మంచి కంపెనీలో నాకు జాబ్ పోయింది, 5-6 మంత్స్ అయిపోయింది. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ లేడీస్ కూడా, లేదంటే అప్పటిదాకా చాలా భార్య భర్తలు చాలా బాగున్నారు, అప్పటిదాకా ఇల్లు బాగున్నారు, ఉన్నటువంటి పిల్లల వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్. ఇలా ఎందుకు వచ్చింది? ఈ స్టాగ్నేషన్, ఈ గ్రోత్ లేకుండా దాంతో కన్ఫ్యూజన్ అయిపోయి టెన్షన్ అయిపోయేసి ఇంటర్నల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ డెవలప్ అవుతుంటుంది అనమాట. మనకేం చెప్తారంటే మోడర్న్ సైన్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం అనమాట. బట్ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అనమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో చిన్నప్పుడు బాలారిష్టాలు, వివాహం అప్పుడు వివాహానికి సంబంధించిన దోషాలు, అలానే గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని యొక్క ఏమంటారు శాపాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా పితృశాపాలు, కాలసర్ప దోషాలు, త్రిపిండి శాపాలు, అంతేకాకుండా వీళ్ళకున్న దశాభుక్తిని బట్టి గ్రహాల యొక్క దోషాలు, ఇవి ఆటంకాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని వాటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇండివిజువల్గా ఆ ఏజ్ బ్రాకెట్లో ఉండే ఇబ్బందులు పడుతుంది చూపించుకోవటం, హారోస్కోప్ చూపించుకోవటం చాలా ముఖ్యం. బట్ వీటికి టాప్అప్గా ఎవరైతే కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క వాళ్ళ స్వహస్తాలతో చక్కగా 120 కలువ పూలతో కనుక హోమం చేస్తే అద్భుతమైన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ధనం ఉంటుంది. అలానే ఎవరైతే హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తలు చాలామంది మనస్పర్ధలు వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం పిల్లలందరూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎట్లాంటి వాళ్ళకి విశ్వావశు గంధర్వరాజ హోమము, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా సరే వాళ్ళకు స్పెసిఫిక్గా కొన్ని మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఇవేమవుతుందంటే మనకి షీల్డ్ అండి, మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి. ఈ మన మహర్షులు ఇచ్చిన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పూజలు తర్వాత పరిహారాలన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.